జీవితం అంటే కేవలం జల్సాలు మాత్రమే అనుకున్న ఒక యువకుడికి తన తండ్రి తీసుకున్న ఒక ఊహించని నిర్ణయంతో శ్రమ విలువ ఏమిటో కళ్లకు కట్టినట్లు ఈ కథ ద్వారా తెలుస్తుంది. నేను చిన్నప్పుడు జీవితం అంటే చాలా ఈజీ అనుకునేవాడిని. మా నాన్న దగ్గర బోలెడు డబ్బు ఉండడంతో నాకు ఏ లోటు తెలియలేదు. సరిగ్గా చదువుకోలేదు, అసలు పనే చేయలేదు. నాకు ఏది కావాలన్నా నాన్నను అడిగేవాణ్ణి. ఆయన వెంటనే కొనిచ్చేవాడు. స్నేహితులు భవిష్యత్తు గురించి అడిగితే నవ్వి ఊరుకునేవాణ్ణి. మా నాన్న అంత సంపాదించి పెట్టినప్పుడు నేనెందుకు కష్టపడాలి అన్నది నా ధీమా. ప్రతిరోజు మధ్యాహ్నం వరకు నిద్రపోవడం, ఖరీదైన కార్లలో తిరగడం, హోటళ్లలో తింటూ ఎంజాయ్ చేయడం, ఇదే నా లోకం. నాన్న ఆ డబ్బు కోసం ఎంత కష్టపడుతున్నారో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒకరోజు నాన్న నన్ను పిలిచి చాలా సీరియస్గా మాట్లాడారు. నాయనా, నువ్వింకా చిన్నపిల్లాడివి కాదు, నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి అన్నారు. నేను ఎప్పటిలాగే నవ్వుతూ, నాన్న, నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకేం తక్కువ అన్నాను. కాని ఆయన తల ఊపుతూ, ఈరోజు నేను ఉన్నాను కాబట్టి నీకు అన్నీ దొరుకుతున్నాయి, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉండవు, మారవచ్చు అన్నారు. ఆయన మాటలను నేను లైట్ తీసుకున్నాను. కాని నా విలాసవంతమైన లైఫ్ మారబోతోందని అప్పుడు నాకు అర్థం కాలేదు. మరుసటి రోజు నాన్న నన్ను కారులో బయటకు తీసుకెళ్లారు. మేము నగరంలోని ఒక సామాన్యమైన ఏరియాకు వెళ్ళాము. అక్కడ ఎండలో పండ్లు అమ్ముతున్న ఒక వ్యక్తిని చూపిస్తూ, అతన్ని చూడు, తన ఫ్యామిలీని పోషించడానికి పొద్దున్నే లేచి కష్టపడుతున్నాడు అన్నారు. తరువాత ఒక చిన్న షాపులో బట్టలు కుడుతున్న ఒక ఆవిడను చూపించారు. ఆమె 40 ఏళ్లుగా ఇదే పని చేస్తోంది. ఆమె దగ్గర ఎక్కువ డబ్బు లేదు, కానీ కష్టపడి పనిచేయటంలో ఉన్న తృప్తి ఆమెకు తెలుసు అన్నారు. మొదటిసారి నాకు నా జీవితం మీద నాకే అసహ్యం వేసింది. ఆ వ్యక్తుల ముఖాల్లోని అలసట, వారి కృషి చూసి నేను ఎంత వేస్ట్గా బతుకుతున్నానో అర్థమైంది. ఆ తరువాత నాన్న నన్ను తన ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడ ఎంప్లాయీస్ ఎంత బిజీగా పనిచేస్తున్నారో గమనించాను. నాన్న నా చేతికి ఒక నోట్బుక్ ఇచ్చి, రేపటి నుండి నువ్వు అట్టడుగు స్థాయి నుండి పని నేర్చుకోవాలి అని చెప్పారు. నాకు ఒక్కసారిగా షాక్ తగిలింది. నేను పనిచేయాలా అని అడిగితే, అవును, రేపు నేను లేకపోతే నిన్ను నువ్వు ఎలా పోషించుకుంటావో నేర్చుకోవాలి అని గట్టిగా చెప్పారు. మరుసటి రోజు ఉదయాన్నే నేను ఆఫీస్లో ఉన్నాను. నాన్న నన్ను ఒక మేనేజర్ దగ్గర చేర్పించారు. ఆయన నా ముందు చాలా పేపర్లు పెట్టి, ఇందులో అంకెలు చెక్ చేసి తప్పులు కనిపెట్టు అని చెప్పారు. 1 గంట గడిచేసరికి నా తల నొప్పి మొదలైంది. ఏసీలో కూర్చున్నా నాకు చెమటలు పట్టాయి. మధ్యాహ్నం లంచ్కి నాన్న నాకు ఒక చిన్న క్యారియర్ ఇచ్చారు. అందులో ఇంట్లో పనివాళ్లు తినే సాదా భోజనం ఉంది. హోటల్ తిండికి అలవాటు పడ్డ నాకు అది తినడం చాలా కష్టమైంది. కానీ ఆకలి వేయడంతో వేరే దారి లేక తిన్నాను. ఆ రోజు పని అయిపోయేసరికి నా శరీరమంతా నొప్పులు వచ్చాయి. నాన్న నన్ను చూసి కేవలం నవ్వారు. ఆ నవ్వు వెనుక ఉన్న బాధ్యత నాకు అప్పుడు అర్థమైంది. రోజులు గడిచే కొద్దీ మొదట్లో కష్టంగా అనిపించినా నెమ్మదిగా పనిమీద పట్టు వచ్చింది. అంకెలు సరిచూడటం, రిపోర్ట్స్ తయారు చేయడం నేర్చుకున్నాను. ఒకరోజు మేనేజర్ నా పని చూసి, బాగా చేశావు అని మెచ్చుకున్నారు. ఆ మాట విన్నప్పుడు నాకు కలిగిన సంతోషం నేను లక్షలు పెట్టి ఫోన్ కొన్నప్పుడు కూడా కలగలేదు. సొంతంగా కష్టపడి మెప్పు పొందితే ఆ కిక్కే వేరని నాకు అప్పుడు తెలిసింది. ఆఫీస్లో మిగతా పనివాళ్లతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు వారి కష్టాలు విన్నాను. నాన్న తన కంపెనీని బిల్డ్ చేయడానికి ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకున్నాను. డబ్బు అనేది ఊరికే రాదని, అది ఒక మనిషి చెమట చిందిస్తేనే వస్తుందని గ్రహించాను. అప్పటి వరకు డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన నాకు రూపాయి విలువ ఏంటో తెలిసొచ్చింది. నా పాత జీవితం ఎంత సోమరితనంతో నిండిపోయిందో గుర్తించాను. ఒక సాయంత్రం నాన్న నన్ను పిలిచి ఒక తాళం చెవిని నా చేతిలో పెట్టారు. ఇది నీ సొంత క్యాబిన్, నువ్వు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావని నిరూపించావు అన్నారు. ఆ తాళం చెవి నాకు చాలా బరువుగా అనిపించింది. అది కేవలం అధికారం కాదు, ఒక పెద్ద బాధ్యత. నాన్న నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా పాత జీవితం ఎంత ఖాళీగా ఉండేదో అర్థమవుతోంది. భవిష్యత్తు అంటే కేవలం నాన్న ఇచ్చిన ఆస్తి కాదు, మనం సొంతంగా నిర్మించుకునే గుర్తింపు.
నాన్న నాకు కేవలం డబ్బు మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను, నేను కష్టం విలువ తెలిసిన మనిషిని.